భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం 34-35 శ్లోకములు. ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః మాతులాః స్వసురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. 34 ఏతాన్న హంతుమిచ్ఛామి ఘతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీ కృతే. 35 అనువాదం. యుద్ధరంగంలో తన బంధువులందరినీ చూసిన కుంతీపుత్రుడు అర్జునుడు గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మేనమామలు, మనుమలు, మామలు, బావమరుదులు ఇంకా ఇతర బంధువులు వీరందరూ తమ ప్రాణాలను, ధనాన్ని పణంగా పెట్టి మరీ ఇక్కడ చేరి ఉన్నారు. ఓ మధుసూదనా, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు. వివరణ. ద్రోణాచార్యుడు మరియు కూపాచార్యుడు అర్జునుని గురువులు. భీష్ముడు మరియు సోమదత్తుడు అతని పితామహులు. భూరిశ్రవుడు సోమదత్తుని తనయుడు వంటివారు అతనికి తండ్రి వరుస. పురుజిత్తు, కుంతిభోజుడు, శయ్యుడు మరియు శకుని అతని మేనమామలు. ధృతరాష్ట్రుని 100 మంది కొడుకులు తన సోదరులు. లక్ష్మణుడు దుర్యోధనుని తనయుడు, తన బిడ్డ వంటివాడు. యుద్ధరంగంలో వేంచేసి ఉన్న ఈ వివిధములైన బంధువులని అర్జునుడు పేర్కొంటున్నాడు. ఓ మధుసూదనా, నా మీద వారు దాడి చేసినను నేను వారిని సంహరింపను. ధృతరాష్ట్రుని పుత్రులను సంహరించినను ఈ భూమండలమే కాదు ముల్లోకములపై ఆధిపత్యం సాధించినా సరే ఏం తృప్తి ఉంటుంది మనకు అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు.